విజయ్ దేవరకొండ బయటకు వస్తే చాలు ఏదో ఒక కాంట్రవర్సీ అన్నట్లుగా మారుతుంది. విజయ్ దేవరకొండ ఎప్పుడు తన మనసులో ఏమీ పెట్టుకోకుండా ఏమనిపిస్తే అది బయటకు అనేస్తుంటాడు. అలా ఓపెన్ హార్టెడ్గా ఉండి ఇష్టం వచ్చినట్లుగా ఓ ఫిల్టర్ అంటూ లేకుండా మాట్లాడడంతోనే సమస్యలు వస్తుంటాయి. తాజాగా రెట్రో ఈవెంట్లో విజయ్ ఇలానే కాస్త సెన్సిటివ్ ఇష్యూల మీద తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇప్పుడు అది మాట్లాడిన తీరుతో వివాదంగా మారింది. విజయ్ దేవరకొండ రెట్రో ఈవెంట్లో పహల్గామ్ అటాక్ మీద స్పందించాడు. పాకిస్తాన్ మీద అసలు భారత్ యుద్ధమే చేయాల్సిన పని లేదని, కొన్ని రోజులు ఆగితే అక్కడే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఈ ఉగ్రదాడిని చేయడం ఏంటి, ఇలా చంపడం ఏంటి, ఓ 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లుగా చేస్తున్నారని ఇలా పోల్చేస్తాడు విజయ్ దేవరకొండ. ఒకప్పుడు ఇంత ఎడ్యుకేషన్, ఇంత అవగాహన లేదు. ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ వచ్చినా కూడా జనాలు ఇంకా మారడం లేదని, హింసను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారనేది విజయ్ దేవరకొండ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇక విజయ్ తన నోరుని అదుపులో పెట్టుకోకుండా ఇలా ఏమనిపిస్తే అది చెప్పే అలవాటుతో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చింది. ట్రైబల్స్ ను అలా ఎలా అంటావని విజయ్ మీద గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఇక దీంతో లాయర్ కిషన్ లాల్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాడట. మరి దీనిపై విజయ్ దేవరకొండ గాని అతని టీం గాని ఏదైనా స్పందిస్తుందో ఏమో చూడాలి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ మ్యూజికల్ ప్రమోషన్స్ వదిలారు. ఇప్పటికే ప్రోమో పాట 2 వైరల్ అయ్యాయి. అనిరుద్ మళ్ళీ తెలుగు వారిని తన మెలోడీస్ గా ఆకట్టుకునేలా ఉన్నాడు. విజయ్ మళ్ళీ లిప్ లాక్ లతో ఈ చిత్రంలో రెచ్చిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఫస్ట్ సాంగ్ ప్రోమోలోనే భాగ్యశ్రీ విజయ్ రొమాంటిక్ లిప్ లాక్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. కింగ్డమ్ సినిమాను సితారా బ్యానర్ మీద నాగవంశీ నిర్మించాడు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.